తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం. విజయ్ సినిమా కెరీర్ను మాత్రమే కాదు, త్రిష కెరీర్ను కూడా మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా త్రిష కొత్త సినిమాలు కమిట్ కాకపోవడంతో సౌత్ లేడీ సూపర్ స్టార్ నెక్స్ట్ టార్గెట్ పూర్తి స్థాయి పొలిటికల్ ఎంట్రీని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. త్రిష ఈ పేరు ఇప్పుడు సంచలనాలకు మారు పేరుగా ఉంది. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సీఎం కావాలి అనేది తన లక్ష్యమని పాత వీడియో ఆమెది వైరల్ అవుతోంది. ఇదే సమయంలో టీవీకే పార్టీ విజయం, ఆ పార్టీలో త్రిష కీలకంగా వ్యవహరించబోతోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే విజయ్ దారిలో త్రిష కూడా సినిమాలకు విరామం ప్రకటిస్తుందా అనే అనుమానాలు కాలీవుడ్ అంతటా మొదలయ్యాయి. దక్షిణాది చిత్రాల్లో చాలా బ్లాక్ బస్టర్స్ లో కనిపించింది త్రిష. అందుకే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కెరియర్ పీక్ పొజిషన్ లో ఉంది. అయినా సరే కొత్త చిత్రాలేవి ఒప్పుకోవడం లేదు. గత ఏడాది కాలంగా డైరీ మొత్తంగా ఖాళీగా ఉంది. దీంతో ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుందనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం త్రిష చేతిలో కరుప్పు, విశ్వంభర, రామ్ 3 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగానే ఉన్నవే. వీటి తర్వాత త్రిష కొత్త చిత్రాలేవి కమిట్ కాకపోవడం, తమిళనాట టీవీకే అధికారంలోకి రావడంతో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటోంది తమిళ సినీ పరిశ్రమ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.